ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. 4 ఏళ్లలో ప్రణీత్ రావు అనే ఒక వ్యక్తి 4500 ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా గుర్తించారు పోలీసులు. అసెంబ్లీ ఎన్నికలకు 10 రోజుల ముందు నుంచి 4500 ఫోన్లు ట్యాపింగ్ చేశారంటే ఏ స్థాయిలో ఫోన్లు ట్యాపింగ్కి గురయ్యాయో చాలా క్లియర్గా అర్థమవుతోంది. డిఎస్పీగా పనిచేసినటువంటి ప్రణీత్ రావు 4500 ఫోన్లు ట్యాప్ చేశాడంటే ఏ స్థాయిలో ఆ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఫోన్లు ట్యాపింగ్కి గురయ్యాయి. కేవలం 15 రోజుల సమయంలో మాత్రమే అన్ని ఫోన్లు ట్యాపింగ్ చేశాడు. కాంగ్రెస్కి చెందినటువంటి 190 మంది ఫోన్లు ట్యాప్కు గురయ్యాయి. అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డితో పాటుగా తన సోదరులు, మిత్రులు, అనుచరుల ఫోన్లను కూడా ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈటెల రాజేందర్ ఫోన్తో పాటుగా ఆయన గన్మెన్, ఒక పిఆర్ఓ, మరొక సెక్యూరిటీ ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. సో బీఆర్ఎస్ పార్టీలోనే అంటే గత ముందు టీఆర్ఎస్ పార్టీలోనే పనిచేసి మాజీ మంత్రిగా అటు కేసీఆర్ తర్వాత అదే స్థాయిలో నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ కూడా పార్టీ ఫిరాయింపు తర్వాత అప్పుడు జరిగిన ఉప ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, సుమారుగా ఈటెల రాజేందర్తో ఫోన్తో పాటుగా ఆయన గన్మెన్ ఫోను, పిఆర్ఓ ఫోను, సెక్యూరిటీ ఫోను, సుమారుగా ఈటెల రాజేందర్ యొక్క వ్యవహారాలని, ఆయన యొక్క మూమెంట్స్ని తెలుసుకోవడం కోసం సుమారుగా ఆయన కాంపౌండ్లోనే ఒక 4 ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. 80% పైగా ఎయిర్టెల్ కస్టమర్ల యొక్క ఫోన్లే ట్యాప్కు గురయ్యాయి. ఎయిర్టెల్ సర్వీస్ ప్రొవైడర్కు సంబంధించినటువంటి డేటా మొత్తాన్ని కూడా ప్రణీత్ రావు ధ్వంసం చేశారు. 340 GB గల సమాచారాన్ని ధ్వంసం చేసినట్టుగా ప్రణీత్ రావు పోలీసుల యొక్క వాంగ్మూలంలో ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయం సెన్సేషన్గా మారింది. 15 రోజుల్లోనే 4500 ఫోన్లు అంటే అది రాజకీయంగా సంబంధించిన ఫోన్లు కావచ్చు, లేదంటే పర్సనల్గా కూడా, అంటే వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడిపోయి సంసారాలను సైతం కూల్చివేసినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం ఇప్పుడు తాజాగా మరొక సంచలనం వెలుగు చూసింది. 15 రోజుల్లోనే 4500 ఫోన్లు అంటే సుమారుగా సగటున రోజుకి 300 ఫోన్లు ట్యాప్కు గురైనట్టు తెలుస్తోంది. సో పూర్తిగా అన్నీ కూడా ఎయిర్టెల్ ప్రొవైడర్, ఎయిర్టెల్ నెట్వర్క్ సంబంధించినటువంటి యూజర్స్నే టార్గెట్గా ఈ ఫోన్ ట్యాపింగ్ ముందుకు వెళ్ళినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రణీత్ రావు దీంట్లో అందరికంటే ముందు ఆర్జుడిగా ఉన్నటువంటి ప్రణీత్ రావు సుమారుగా ఎయిర్టెల్ నెట్వర్క్ సంబంధించినటువంటి ఆ డాటాని పూర్తిగా కూడా ధ్వంసం చేశారట. ఇక 340 GB గల సమాచారాన్ని పూర్తిగా ప్రణీత్ రావు ధ్వంసం చేశారట. ఇక ఈటెల రాజేందర్ యొక్క సెక్యూరిటీ, గన్మెన్, పిఆర్ఓ, పర్సనల్కి సంబంధించిన ముఖ్య అనుచరులు సుమారుగా ఆయన కాంపౌండ్లోనే 4-5 ఫోన్లను ట్యాప్ చేశారు. ఇక అప్పటి ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సోదరులు, ముఖ్య అనుచరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. సో అసెంబ్లీ ఎన్నికల్లో 190 మంది కాంగ్రెస్ నేతల టార్గెట్గా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగినట్టుగా పోలీసుల వాంగ్మూలంలో ప్రణీత్ రావు చెప్పినట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. మధు, సో ఇది ఒక సెన్సేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారంలో రోజుకొక అంశం వెలుగు చూస్తోంది. ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేశారు. త్వరలోనే ప్రభాకర్ రావుని తిరిగి ఇండియాకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇది పక్కన పెడితే ప్రణీత్ రావు ఆయన చాలా శరవేగంగా ఒక ఎస్ఐ నుంచి డిఎస్పీ స్థాయికి వెళ్ళిన సమయంలో ఆ డిఎస్పీగా ఉంటూనే ఆయన ఈ స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది కలకలం రేపుతోంది. సుమారుగా 4500 ఫోన్లు అంటే ఆశమాష విషయమేం కాదు. ఏకంగా ఒక నెట్వర్క్ ఫైర్ వాల్ని బ్రేక్ చేసి అందులో ఉన్న డాటాను కూడా ధ్వంసం చేసినట్టుగా చెప్తున్నామనంటే ఏ స్థాయిలో జరిగి ఉంటుంది. సో అప్డేట్స్ ఏంటి? నిజంగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పెద్ద సంచలన వార్త ఇది. దీంట్లో చాలా పెద్ద వ్యక్తులు, ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల మేరకే, వాళ్ళు చెప్పినటువంటి నెంబర్లే ట్యాప్ చేశారు అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి ప్రచారం తెలిసిన తర్వాత దీంట్లో దర్యాప్తు వేగం కావడము, అరెస్ట్ కావడము, జైలుకు వెళ్లడము, దీనిపైన పూర్తి దర్యాప్తు ఇంకా కొనసాగుతానే ఉంది. దాదాపు 10 నెలలు అవుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా ఇంకా ఈ కేసు సంచలనంగానే ఉంది. ఎందుకంటే సపరేట్ గా దీనికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ రికార్డ్స్ మొత్తం ధ్వంసం చేసినటువంటి డిజిటల్ రికార్డ్స్ అన్ని ధ్వంసం చేశారు. డేటానంతా కూడా ధ్వంసం చేసి ఆ హార్డ్ డిస్క్ లకు సంబంధించినటువంటి ముక్కలను, శిథిలాలను మూసి రివర్ లో పడేసినటువంటి ఘటన మనందరికీ తెలిసిందే. దీని తర్వాత కాకపోతే దీంట్లో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఎవరెవరిని బెదిరించారు అనేటువంటి అన్ని అంశాలను ఇంతవరకు సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు విచారణ అధికారులు. అయితే సంచలన విషయాలు ఏంటంటే మొత్తం 4500 ఫోన్లు వాళ్ళ ఫోన్లు వ్యక్తిగత సంభాషణ విన్నారు, వాళ్ళని ట్యాప్ చేసి అనేటువంటిది ఇప్పుడు సంచలనం. గతంలో చెప్పారు ఈటెల రాజేందర్ కంప్లైంట్ చేశారు, తర్వాత రఘునందన్ రావు కంప్లైంట్ చేశారు బీజేపీ నుంచి,
రేవంత్ రెడ్డి పదే పదే ఆరోపణలు చేశారు, మా ఫోన్లు ట్యాప్ చేస్తా ఉన్నారు ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి. సో యథావిధిగా ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ ఎయిర్టెల్ నెట్వర్క్ కి సంబంధించినటువంటి ఎక్కువ మొబైల్ సిమ్ ఎవరైతే వాడారో దాదాపు 80% సెలబ్రిటీస్, పొలిటికల్ లీడర్స్, తర్వాత పెద్ద పెద్ద సమాజంలో ఈ ఇతర పార్టీ నాయకులతో సంబంధాలు ఉన్నటువంటి వారి నాయకులందరికీ కూడా వారి నెంబర్లు ట్యాప్ చేశారు. ఆర్థికంగా ప్రతిపక్షాలకు సహకరిస్తున్నటువంటి వారి నెంబర్లను ట్యాప్ చేశారు. వారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టి సహాయం చేయనీయకుండా ఆపే ప్రయత్నం కూడా చేశారు. సో ప్రస్తుతం అయితే అప్పుడున్నటువంటి మొత్తం ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 190 నెంబర్లు ట్యాప్ చేశారు. దాంట్లో రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు, ఆయన వ్యక్తిగత సహాయకులు, ఆయన పిఏలు, తర్వాత గన్మెన్లు, ఈటల రాజేందర్కి సంబంధించినటువంటి గన్మెన్లు కావచ్చు, పిఆర్ఓలు కావచ్చు, అన్ని నెంబర్లు కంటిన్యూగా ట్యాప్ చేశారు. మొత్తం 340 GB సమాచారాన్ని కూడా ధ్వంసం చేశారు ప్రణీత్ రావు. ప్రస్తుతం ఆయనను అదుపులోకి తీసుకున్న తర్వాతనే మొట్టమొదటగా ముద్దాయి ఆయననే చూసింది. ఆ విచారణలో భాగంగా ప్రణీత్ రావుకి సూచనలు ఎవరు చేశారు, పైనుంచి ఎవరు ఆదేశాలు అందాయనేటువంటి దానిపైనే దృష్టి ఎక్కువ పెట్టి లోతుగా దర్యాప్తు చేశారు. సో మొత్తానికి ఈ విషయం మరొకసారి సంచలనంగా మారింది. 4500 ఫోన్లు ట్యాప్ చేశారు అనేటువంటిది ప్రస్తుతం చాలా హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసు ఇంకా ఎప్పటి వరకు వెళ్తుంది, దీంట్లో ఇంకెంత మేర అరెస్టులు ఉంటాయి, ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటువంటిది ఎలా నిగ్గు తేలుస్తారు చూడాలి. రైట్ మరు. సో మొత్తం మీద ప్రణీత్ రావు సుమారుగా 4500 ఫోన్లు ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల కంటే 15 రోజుల ముందు నుంచి, కేవలం 15 రోజుల ముందు నుంచి 4500 ఫోన్, అంటే గతంలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు, కానీ ఈ 15 రోజుల్లో సుమారుగా 4500 ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా ఆయన పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు ఎయిర్టెల్ నెట్వర్క్ యూజర్స్ అందరినీ కూడా టార్గెట్ గా ఆయన ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ తో ముందుకు వెళ్లారు. సో ఎయిర్టెల్ డాటాని సుమారుగా 340 GB డాటాను కూడా ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది.